హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ దోస్తులు. చాలా మంది వాళ్ళ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్తున్నారు. దోస్తులు, మా ఛానల్లోని వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? కేవలం మిమ్మల్ని నవ్వించడం కోసం మాత్రమే, అంతేగాని ఎవరిని నొప్పించడానికి కాదు దోస్తులు. మాకు మా చుట్టూ ఉన్న వాళ్ళని నవ్వించడం అంటే చాలా ఇష్టం దోస్తులు. మా వీడియోస్ మీకు ఎంటర్టైన్మెంట్ చాలా అందిస్తుందని మేము భావిస్తున్నాము. మన లైఫ్లో మస్తు కష్టాలుంటాయి దోస్తులు. ఈ సంసార సాగరాన్ని ఈదడం అంటే చాలా కష్టం. సో రోజులో కొంచెం సేపు ఇలాంటి కామెడీ ఎంటర్టైనింగ్ వీడియోస్ చూస్తూ రిలాక్స్ అవ్వండి దోస్తులు. మైండ్ని రిఫ్రెష్ చేసుకొని మిగిలిన రోజంతా హ్యాపీగా ఉండండి. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 73కి వచ్చేసాము. దోస్తులు, మరి మన వీడియోస్ని హైప్ చేస్తున్నారా? లైక్ చేసి మీ దోస్తులకు షేర్ చేస్తున్నారా? వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి దోస్తులు. మరి మన వీడియోలో ఏముందో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మా అత్త రోగం ఎట్లా తిప్పన్నా అట్లా తిప్పాలి. నన్నే అన్ని మాటలు అంటదా? స్వప్న స్వప్న సురేష్. ఏమైంది డియర్? సురేష్, నన్ను మీ అమ్మ చాలా తిడుతోంది సురేష్. అరే రే స్వప్న, ఊరుకో. ఏమైంది స్వప్న అసలు? సురేష్, నువ్వు మీనాక్షికి ఏదో గిఫ్ట్ కొన్నావంట కదా? అవును, మన రూమ్లో పెట్టాను, తీసుకోమని చెప్పాను. అది నాకేం తెలుసు సురేష్, నువ్వు ఎక్కడ పెట్టావో నాకు తెలీదు అన్నానంతే. దానికే నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టారు సురేష్. ఎవరు? మమ్మీ? అవును సురేష్, మీ మమ్మీ ఇంకా మీనాక్షి కూడా. మీనాక్షి కూడా నిన్ను తిడుతుందా? అవును సురేష్, చిన్న పెద్ద అని కూడా లేదు తనకి. మీ మమ్మీ సపోర్ట్ తీసుకొని నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఊరుకో స్వప్న, ఊరుకో, బాధపడకు. నేను మాట్లాడతాను మమ్మీతోని. మీనాక్షి ఎందుకు అలా చేస్తుంది? నాకేం తెలుసు సురేష్, తల్లి లేని పిల్ల కదా అని ఎంత బాగా చూసుకుంటానో నేను తనని. చిన్న పిల్ల కదా స్వప్న, తనకేం తెలీదులే. ఎంత చిన్న పిల్ల అయితే మాత్రం నాతో అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా సురేష్? పోనీ డియర్, విడిచిపెట్టు. మనం ఇప్పుడు హనీమూన్కి వెళ్తున్నామా? ఎవరు చెప్పారు నీకు? మమ్మీ చెప్పింది ఫోన్లో. నీకు ఏ ప్లేస్ ఇష్టం ఉంటే అక్కడికి వెళ్ళమంది. ఏమొద్దు సురేష్, నేను అసలు ఎక్కడికి రాను. నా మూడ్ పాడైపోయింది. అరే ఏంటి స్వప్న, నువ్వు ఇంత చిన్న విషయానికి మూడు పాడైపోయిందంటావా? అసలు మనం పెళ్ళైనప్పటి నుండి ఎక్కడికి వెళ్ళలేదు. అయినా నేను రాను సురేష్. ఎందుకు స్వప్న ఇలాంటి డెసిషన్ తీసుకుంటావు? వాళ్ళెవరో ఏదో అంటే మన పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసుకోవాలా? నేను రానంటే రాను సురేష్. నీ ఇష్టం స్వప్న. ఇక్కడ ఉంటే మాత్రం నేను వర్క్ బిజీలో పడిపోతాను. మళ్ళీ నీతో టైం స్పెండ్ చేయలేనని అనొద్దు. ఏమైనా కానీ సురేష్, నేనైతే ఎక్కడికి రాను. హో, ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చినా నేను ఇక్కడికి. సరే, నీ ఇష్టం. ఇక్కడే ఉందాంలే, హ్యాపీగా ఉండు. థ్యాంక్ యూ సురేష్, నువ్వైనా నా మాటకి వాల్యూ ఇస్తున్నావు. అదేంటి స్వప్న నువ్వు అలా అంటున్నావు? నువ్వు ఇంటి కోడలివి. ఈ డెసిషన్ కూడా అందరూ కన్సిడర్ చేస్తారు. సరే మరి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. మనం ఎక్కడికైనా బయటికి వెళ్దాం సురేష్. ఇప్పుడే జర్నీ చేసి వచ్చాను స్వప్న, చాలా టైర్డ్గా ఉన్నాను. ప్లీజ్ రేపు వెళ్దాం. అలాగే సురేష్. అత్త, ఇప్పుడు కుదురుతుంది నీ తిక్క. నువ్వు ట్రిప్కి వెళ్ళమన్నావు కదా, నేను వెళ్ళను. నువ్వేది చెప్తే అది అపోజిట్ చేస్తాను. నీకు నీ సంతోషం, నీ కొడుకు సంతోషం, కూతురు సంతోషమే కావాలి. నా గురించి నువ్వు పట్టించుకోవు కదూ. ఇప్పుడు సురేష్ ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అవుతావు. చెప్తా నీ సంగతి. మామ్, వచ్చావారా? జర్నీ బాగా జరిగిందా? అవునమ్మా, చాలా టైర్డ్ అయిపోయాను. నైట్ మంచిగా పడుకొని రెస్ట్ తీసుకోరా. రేపు కూడా ఆఫీస్కి వెళ్ళకు. మంచిగా ఇద్దరు కూర్చొని ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసుకోండి. కొంచెం రిలాక్స్ అవ్వు. పాపం స్వప్నకి కూడా టైం ఇవ్వడం లేదంటగా. ఏమో అంటుంది మమ్మీ స్వప్న. ఏంట్రా? ట్రిప్ వద్దు, క్యాన్సిల్ చేసేయమంటుంది. ఏంటి? అవును మమ్మీ, అసలు ట్రిప్పే వద్దు, నేను ఎక్కడికి రానంటుంది. అదేంటి? నువ్వు తననేమో అన్నావంట. ఓ, దానికి అలిగిందా? ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవ్వడం కామన్. దానికి ఇలాంటి డెసిషన్ తీసుకుంటుందా? ఏమో మమ్మీ,
నేను కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాను కానీ వినట్లేదు. ఒకసారి పిలువు, నేను మాట్లాడతాను. ఏమో మమ్మీ, ఇప్పుడు నా వల్ల కాదు. ఓకే ఓకే, నేను మాట్లాడతానులే. నువ్వైతే ఏం ఆలోచించకరా, హాయిగా రెస్ట్ తీసుకో ఈరోజు. అలాగేమ్మా, డిన్నర్ అందరం కలిసి చేద్దాం. నిన్నుని కలిసావారా? ఏది మమ్మీ, పైనే ఉందా మిన్ను? అవునరా, పాపం ఈ రోజు అంతా సాడ్గానే ఉంది. సెలబ్రేషన్సే వద్దంటోంది. నేను అడిగాను మమ్మీ, వినట్లేదు. పిన్ని పోయి కొన్ని రోజులే అయిందిగా. అవునరా, మిన్ను ఎప్పటికీ మామూలుగా అవుతుందో ఏమో. టైమే హీల్ చేస్తుంది మమ్మీ, లెట్ అస్ వెయిట్. నువ్వు వెళ్ళి మిన్నుని కలిసి తన్ని కిందికి తీసుకొనిరా, నేను స్వప్నం తీసుకొస్తాను. అలాగేమ్మా. వచ్చావా స్వప్న? సురేష్ ఎక్కడున్నాడు? నువ్వు ఫస్ట్ కూర్చో ఇక్కడ. లేదత్తయ్య, కొంచెం పనుంది సురేష్ తోటి. సురేష్ వస్తాడు, నువ్వైతే కూర్చో. స్వప్న. ఏంటత్తయ్య? ఇలా చూడు. మళ్ళా నా క్లాస్ వీకుదామని చూస్తుందేమో. సురేష్ చెప్పే ఉంటాడు. ఏమైంది స్వప్న? ట్రిప్కి వెళ్ళానన్నావంట? నాకు వెళ్ళాలని లేదత్తయ్య, ఇష్టం లేదు. అదేంటి స్వప్న, వాడు నీతో టైం స్పెండ్ చేయట్లేదనే కదా ట్రిప్ ప్లాన్ చేసింది. కానీ నాకు ఇష్టం లేదు అత్తయ్య. నిన్నే ఇష్టం అన్నావు, వెళ్తానన్నావు, మళ్ళీ ఏమైంది? కానీ ఇప్పుడు వెళ్ళాలనిపించట్లేదు. సరే నీ ఇష్టం, టైం తీసుకో. స్వప్న, సురేష్ ఫీల్ అవుతున్నాడు. వాడికి కొన్ని కోరికలు ఉంటాయిగా. నీ కోరికలు నీ కొడుకు కోరికలు తీర్చుకుంటానే కూర్చుంటా నేను. నన్ను ఎవడు పట్టించుకుంటాడు? ఆలోచిస్తాను అత్తయ్య. సరే పద, డిన్నర్ చేద్దాం. చూడు స్వప్న, మీనాక్షిని అలా అన్నావని కోపంతో అలా అన్నాను, కానీ ఎప్పుడైనా నేను నిన్ను తిట్టానా? అన్నీ మనసులో పెట్టుకోకు. సురేష్ని హర్ట్ చేయకు. పాపం వాడు వర్క్ బిజీలో ఉంటాడు ఎప్పుడు. ఇంకా ఇలాంటి టెన్షన్స్ కూడా వాళ్ళకి పెడితే మగవాళ్ళకి ఇలానే ఉంటుంది. హస్బెండ్ని మంచిగా చూసుకునే బాధ్యత వైఫ్దే. అర్థమవుతుందా? కదా, డిన్నర్ చేద్దాం. సురేష్, ఏంటి అమ్మాయి కావాలనే చేస్తుందా ఇదంతా? తప్పు చేసింది తను. ఏదో అలా మందలిస్తే ప్రతీకారం తీర్చుకుంటోంది. అయినా ఎవరికి నష్టం? పాపం సురేష్ ఎన్నో ఆశలతో వచ్చాడు. వాడిని కూడా హర్ట్ చేస్తుంది. వాళ్ళ అమ్మకి కాల్ చేసినట్టుంది, తనే ఇచ్చుంటుంది ఉచిత సలహా. చెప్తానుండు నీ సంగతి. ట్రిప్ క్యాన్సిల్ చేస్తావా? పోయినసారి వరలక్ష్మి వ్రతానికి అక్కడే ఉన్నావుగా రాఖీ అని. రేపు శుక్రవారం, రేపు మొత్తం పూజలు వ్రతాలు నోములు అన్నీ చేపిస్తాను నీతో. వంటలు కూడా నీతోటి చేపిస్తా. మిన్ను. అన్నయ్య నువ్వా? ఏమైంది మిన్ను, ఎందుకలా భయపడ్డావు? ఏం లేదన్నయ్య, ఎవరు వచ్చారనుకున్నాను. రాకేష్ గారు అనుకున్నావా? నీకెలా తెలుసు అన్నయ్య? వాడు వచ్చాడులే, కార్లో నన్ను పికప్ చేసుకోవడానికి. మొత్తం నీ గురించే చెప్తూ ఉన్నాడు. ఏమన్నా మిస్బిహేవ్ చేశాడా నీతోని? ఆహా లేదన్నయ్య. ఏం చెప్తున్నాడన్నయ్య నా గురించి? ఏం లేదు, నిన్ను పెళ్లి చేసుకుంటాడంట వాడు. చీ అన్నయ్య. దాని గురించి ఆలోచించకు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ అన్నయ్య. ఏంటి మరి, ఈరోజు కేక్ కూడా కట్ చేయాలనిపించట్లేదా? వద్దన్నయ్య ప్లీజ్, నెక్స్ట్ ఇయర్. అలాగే, డిన్నర్ చేద్దాం పదా. అబ్బా అన్నయ్య, నాకు ఇప్పుడు ఏం తినబుద్దవట్లేదు. నువ్వు పదా ఫస్ట్, మమ్మీ రమ్మంది. నైట్ ఏం తినకుండా పడుకుంటారా అలా? నడు. చలో చలో. అన్నయ్య. స్వప్న, మళ్ళీ ఎందుకు పిలుస్తుంది ఇది? ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? ఏంటి అత్తమ్మ? పోయినసారి వరలక్ష్మి వ్రతానికి నువ్వు లేవు. రాఖీ కదా అత్తమ్మ, మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి అక్కడనే ఉన్నా. ముందు రోజే వచ్చింది కదా. అదే నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. రేపు ఫ్రైడే. అవును ఫ్రైడే, కానీ వరలక్ష్మి వ్రతం అయిపోయింది కదా. లాస్ట్ టైం చేసుకోవడం వీలు కాని వాళ్ళు రేపు చేసుకుంటారు. సో నువ్వు రేపు ప్రొద్దున 4కే లేవాలి. లేచి తలస్నానం చేసి అన్ని పూజకు రెడీ పెట్టి పూజ చేయి. నేనా? నువ్వే మరి, ఈ ఇంటి కోడలు ఎవరు? రేపు ఫాస్టింగ్ ఉండాలి నువ్వు. ఫాస్టింగ్ ఉండి పూజ మొత్తం అయిపోయాక ఈవినింగ్ తినాలి. ఒక 20-30 మందిని ముత్తైదువులను పిలుస్తాను. పసుపు బొట్టు ఇవ్వు అందరికీ. పసుపు బొట్టు అంటే తెలుసు కదా? తెలియదత్తమ్మా. బొట్టు కాళ్ళకి పసుపు పెట్టి వాయనం ఇవ్వాలి. 30 మందికి కాళ్ళకు వంగి వంగి పసుపు పెట్టానా? పైగా ఫాస్టింగ్ ఉండి పూజ ఎట్లా చేస్తారో నాకు తెలియదత్తమ్మా. నేనున్నాగా, నేను చెప్తాలే. ముందు వెళ్ళి త్వరగా పడుకో, ప్రొద్దునే లేవాలి. ప్రొద్దున 4కి లేవన్నా? నైవేద్యాలన్నీ వండాలి. దీనికి రోగం కాకపోతే మంచిగా
హనీమూన్ ట్రిప్ పోవే అంటే నాటకాలు దొబ్బింది. ఇంకా చాలానే ఉన్నాయి, నేను రేపు చెప్తానులే, త్వరగా లేవు. వింటున్నావా? వింటున్నాను అత్తమ్మ. సురేష్ని ఈరోజు బయటికి వెళ్దామంటే అలసిపోయాను, రేపు వెళ్దామన్నాడు. మంచిగా రేపు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి నాన్ వెజ్ తిందామనుకున్నాను. ఇది ఇట్లా ట్విస్ట్ ఇస్తుంది అనుకోలే. కనీసం ఎటుకన్నా ట్రిప్కి ప్లాన్ వేసినా అయిపోతుండే. ఎట్లనన్నా చేసి సురేష్ తోటి ట్రిప్కి బుక్ చేయించాలి టికెట్స్. ఇది మళ్ళీ ఏం పుల్లేస్తుందో ఏమో, అనవసరంగా క్యాన్సిల్ చేయించిన. హలో మమ్మీ. బిడ్డ పోతున్నావా నే ట్రిప్పుకు? మరిగా మటన్ పచ్చడి ఏం చేస్తావే, పంపిస్తావా ఇటు? మమ్మీ ఇక్కడ మా అత్త నన్ను మటన్ పచ్చడి చేసేటట్టున్నది. నీ మటన్ పచ్చడి గోలు ఆపు. ఏందే మటన్ పచ్చడి పెడతాందా మీ అత్త? నాకు కూడా 2 కిలోలు అంతా పెట్టియరాదు? మమ్మీ ఫస్ట్ నేను చెప్పేది విను. చెప్పు. మమ్మీ రేపు వరలక్ష్మి వ్రతం అట. రేపు వరలక్ష్మి వ్రతం ఏంది? అయిపోయింది ఎప్పుడో. నేను అప్పుడు లేనట పోయిన వారం, ఈ వారం చేయమంటుంది నన్ను. అదేంది మీ అత్త కొంచెమన్నా తెలియదు. గోవాకు ఆడికిడికి ట్రిప్పులకు పోయి గాడ వరలక్ష్మి వ్రతం చేస్తారు ఎవరన్నా? అయ్యో మమ్మీ ఎక్కడ గోవులేదు, ఇక్కడనే ఇంట్లో ఏమంటుంది నన్ను. మరి ట్రిప్ ఏమైందే, క్యాన్సల్ అయిందా? క్యాన్సల్ చేసుకున్నా మమ్మీ నేనే. నీకేం రోగం పుట్టిందే, ట్రిప్ క్యాన్సిల్ ఎందుకు చేసినావు? ఆ అత్త రోగం ఎట్లనే వేసి తిప్పాలని ఈ ప్లాన్ వేసిన. నీ రోగం పాడుగాను. నిన్న ఐడియా వచ్చిందని నాకు గిదేనావే నీ ఐడియా? నాకు చెప్పే అంటే చెప్పకపోతేవి, గిట్లుంటాయి నీ ఐడియాలు. మమ్మీ నేను అసలే బాధలున్నా మళ్ళీ నువ్వు నన్ను తిట్టకు మమ్మీ. కాదే నీకు అసలు సోయి ఉండే చేస్తానావా? గాడికి ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటే ఎవరికి లాసు? నీకు లాసా మీ అత్తకు లాసా? అందరూ టిప్పుకోవాలి అంటారు. నన్నైతే మీ అయ్య తీసుకపోనే లేడు వనిమూన్కు. నిన్ను వనిమూన్కు తీసుకపోతా అంటే నువ్వు గిట్లా చేయబడుతుంది. ఏం చేయాలి మమ్మీ? రేపు ఉపవాసం ఉండనట, నైవేద్యాలు చేయనట, పసుపు బొట్లట, వంగి 30 మందికి పసుపు పెట్టనట మమ్మీ కాళ్ళకు. ఏమనుకుంటున్నావు వరలక్ష్మి వ్రతం అంటే? అటుగానేనా? ఇప్పటికన్నా నేను చెప్పేది నువ్వు చెప్పు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఇప్పుడు ట్రిప్ క్యాన్సిల్ అయిందా? టికెట్లు బుక్ చేసిండా, క్యాన్సిల్ చేసిండా? అసలు ఏం బుక్ చేయలే మమ్మీ, నేనే అద్దని చెప్పిన. వాళ్ళకి చెప్పినావు? సురేష్కి చెప్పినావా? చెప్పిన మమ్మీ. ఇప్పుడు రాత్రికి వంటారు కదా మీరిద్దరు, మెల్లగా సురేష్కి చెప్పు ప్రేమగా. ఏమని చెప్పాలి మమ్మీ? అడుగు కాపురం కూడా ఎట్లా చేయాలి మమ్మీ అని అడుగు, చెప్తాది. నేను చెప్తా, ప్రాక్టీస్ చేయు అను. చెప్పు మమ్మీ. సురేష్ సంఘం కలబోతే ఏందో పానం పోయినట్టు విలబడుతుంది. సురేష్ అని గట్ల కాదు బిడ్డ, ప్రేమగా సురేష్ అనాలి. కరెక్ట్ అత్తనే లేదు మమ్మీ, ప్లీజ్ తొందర చెప్పే, మళ్ళీ సురేష్ వస్తాడు. ఫస్ట్ ఏడు పాపే, ఏడితే కరెక్ట్ అత్తనే లేదు. ఆపిన మమ్మీ, ఇప్పుడు చెప్పు. సురేష్ పోలేవా పొద్దున? ఇప్పుడు ట్రై చేస్తానా? సురేష్ నీకొక విషయం చెప్తా సురేష్. మంచిగా నవ్వుకుంటా, ఏడుపు ముఖం పెట్టద్దు, నవ్వుకుంటాడు. నీకు విషయం ఒకటి చెప్తా సురేష్. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు కరెక్ట్ వస్తుంది. అడుగు, బుకింగ్ చెయ్యు, నేను ఇక నిన్ను బాధ పెట్టుడు ఇష్టం లేదని చెప్పు. ఇక అడుగు, బుకింగ్ చెయ్యు, నేను నిన్ను బాధ పెట్టుడు ఇష్టం లేదని. తర్వాత ఏంది మమ్మీ? అయ్యో ప్రాక్టీస్ అయిపోయింది. అప్పుడే అయిపోయిందా? మంచిగా నేను చెప్పినట్టు బుకింగ్ చేయమని అడుగు. చేస్తాడా మమ్మీ సురేష్? చేస్తాడు బిడ్డ. ఇప్పుడు అడుగుతావు? ఇప్పుడు అడుగుతా మమ్మీ. ఎక్కడికి పోయి అడుగుతావు? వాళ్ళ టీవీ ఇస్తున్నాడు సురేష్, అడుగుతా పోయి. నీ పిస పాడుగాను, నేనేం చెప్పిందే? ఎప్పుడు అడగాలని చెప్పినా? ఎప్పుడు మమ్మీ? రాత్రి పండుకునేటప్పుడు అడుగు. పండుకునేటప్పుడు అంటే ఎప్పుడు మమ్మీ? చెప్పు, అడుగుతాంది కదా. అట్టి పండు ఒలిసి నోట్లో పెట్టు. దానికి అది కూడా కష్టమే కావచ్చు. గిన్నెలు వేసి గిరగిర తిప్పి తాగిపియు జ్యూసు. రాత్రికి సురేష్ నిన్ను ముద్దు పెట్టుకుంటాడు కదా, అప్పుడు అడుగు. మరొకవేళ పెట్టుకోకపోతే? సురేష్ పెట్టకపోతే నువ్వే ఫస్ట్ ముద్దు పెట్టి చెప్పు. దరిద్రం
ఒకవేళ సురేష్ ఒప్పుకోకపోతే, టికెట్స్ బుక్ చేయకపోతే? నాకు వానికి రాదని చెప్పు. పూజలు చేయనియరు, ఏం చేయనియరు. అమ్మో, అట్లా చెప్తే సురేష్కి తెలుస్తుంది మమ్మీ. నేను చెప్పా. ఏమన్నా చేసుకో ఇక. నేనైతే ఆవిడ ఇచ్చిన గంతే. ఓ రాణి, రాణి, దీని రాని ముఖం అంగడపోతే వచ్చినావే. ఒక గ్లాసు దాని పాలు పట్టుకరా. అట్లనే బిస్కెట్ కూడా పట్టుకరా. మమ్మీ చెప్పిన ప్లాన్ తోటి బిస్కెట్లు తిని వండాలి. బా తిన్నది అరిగే పాడైతలేదు. ఏం చేస్తోంది స్వప్న? ఇంకా వస్తలేదు. స్వప్న, ఏమైంది ఇంత లేటు? వావ్, ఐ లవ్ జాస్మిన్. ముందు పాలు తాగు సురేష్. మరి నీకు? నువ్వు సగం తాగాక నేను సగం తాగుతాను. తీయనిది ఈ చిరుగాలి మనసైనది. సురేష్, సురేష్. వాట్ హ్యాపెన్ బేబ్స్? సురేష్, నేను నీకు ఒకటి చెప్పాలి సురేష్. తొందరగా చెప్పు స్వప్న. నేను నిన్ను ఇబ్బంది పెట్టాను కదా సురేష్. దేనికి? మనం ట్రిప్కి వెళ్దాం ఎక్కడికైనా. రేపు టికెట్స్ బుక్ చేసేయి. నిజమా? అవును సురేష్. అయితే ఇప్పుడే బుక్ చేస్తా. థ్యాంక్ యూ సురేష్. బాగున్నారా? హాయ్ రాణి, బాగున్నాను. రారా. సరిత రావే. తను నా ఫ్రెండ్ ఆంటీ సరిత. నేను మొన్న చెప్పాను కదా మా ఫ్రెండ్ని తీసుకొస్తానని, తనే. హాయ్ సరిత, రండమ్మా లోపలికి రండి. ఇద్దరు చక్కగా ఉన్నారు, కూర్చోండి. దావే కూసో. ఏం తీసుకుంటారా? కాఫీ, టీ? పర్లేదు ఆంటీ, ఏమొద్దు. నా కోసం వచ్చారు మీరు, నీకేం ఇవ్వకుండా ఉంటానా? మురళి, మురళి, 3 కాఫీ. అయినాక పిలుస్తా, నువ్వే వచ్చి తీసుకుపో బేబీ. కొంచెం బిజీ ఉన్నా ఇక్కడ. ఓకే. మొన్న నువ్వు తీసుకొచ్చిన మురుకులు చాలా బాగున్నాయి రాణి. ఎంత బాగున్నాయో. అయిపోయినాయి ఆంటీ, మళ్ళీ చేసినప్పుడు తీసుకొస్తా. అయిపోలేవురా, ఇంకా ఉన్నాయి. నేను ఒక్కదాన్నే కదా. ఒడవై. సరిత, నువ్వేం మాట్లాడట్లేదేంటి? సరిత నేనా నీ పేరు? అవునాంటీ, నా పేరు సరిత. నువ్వు ఎక్కువగా మాట్లాడవా? ఇంట్రోవర్టా? అబ్బో, అదేం కాదంటీ. మాట్లాడు స్టార్ట్ చేసిందంటే ఆపదిగా గలగల గలగల గలపెట్టే. మరేంటి ఇక్కడ మాట్లాడట్లేదు? ఏ సరిత, కొత్త కొత్తగా ఉందా ఇక్కడ? అదేం లేదా ఆంటీ, మాట్లాడతాను. వారు ఏం చేస్తారమ్మా? మా వారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఆంటీ. కానీ అడగడం మర్చిపోయాను, మీ వారు? మా ఆయన బ్యాంక్లో జాబ్ చేస్తాడు ఆంటీ. ఓహో, ఇద్దరే మంచి జాబ్సే. మా మురళి వల్ల బాబు కూడా బ్యాంక్లో జాబ్ అనుకుంటా. ఓ పోరి, ఎందుకు చెప్పినవే బ్యాంక్ జాబ్ అని? గుర్తుపడుతుందా ఆయన? అవునా ఆంటీ, ఎవరు? అల్లాడు కూడా అవసరమా ఎవరని? అదే అమ్మా, నా మొగుడు ఉన్నాడుగా, వాడికి ఇంకో పెళ్ళాం ముందులే. పెళ్ళాంకి 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. అయ్యో అవునా ఆంటీ. నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఎంత ఉందో ఆశగా. అస్సలు తీసుకపోడు, డ్రామాలు ప్లే చేస్తాడు. నిన్న ఎలాగైనా వెళ్దామని పట్టుబట్టాను. కథం, మళ్ళీ డ్రామా ప్లే చేశాడు. ఈ కొడుకు వచ్చినాక పోతా అన్నారు కదా ఆంటీ అమెరికా నుంచి? లేదమ్మా, వాడు వచ్చేసరికి ఇంకా 3-4 నెలలు అవుతుందట. అప్పటిదాకా నేను వెయిట్ చేయాలా ఇక్కడ? సరే ఆంటీ, మేము వెళ్తాము. ఊరికేనే అలా వచ్చి చూసి వెళ్దామని వచ్చాను. అలా వెళ్తానంటావేంటి? లంచ్ చేశాక వెళ్ళాలి. బేబీ, బిర్యానీ రెడీ. ఇదేంది మళ్ళీ వచ్చింది? దాన్ని దోస్తు దాన్ని కూడా పట్టుకొచ్చింది. అది చిన్నది కాదు సరిత. అవ్వో, నన్ను టార్చర్ చేస్తుంది ఇక. అంకుల్ బిర్యానీ చేశారా? అవునమ్మా, రాణి. రాణియే కదా నీ పేరు? అవును అంకుల్, నా పేరు రాణి. ఈమె నా ఫ్రెండ్ సరిత. సరిత, బాగున్నావా అమ్మా? బాగున్నాను అంకుల్. నోరు తెరిచింది చాలు కానీ మూసేయి నోరు, దోమలు పోతాయి. మటన్ బిర్యానీ కెవ్వు కేక కాలేదో నీ మూతి పళ్ళు రాలగొడతాను. మటన్ బిర్యానీ చేశాడమ్మా మా మురళి. సరిత, మురళి అంటే అంకుల్ వాళ్ళ హస్బెండ్. చిచి, ఆంటీ వాళ్ళ హస్బెండ్ అంకుల్.
నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. సరిత అమ్మా, రాణి అమ్మా. ఈ ఓవర్ యాక్షన్ కటింగ్లకి ఏం తక్కువ లేదు. అమ్మా కొమ్మ అనుకుంటావు. కదండిరా, వేడి వేడి మటన్ బిర్యానీ తినేద్దాం. ఆంటీ మీరు ఇంత స్లిమ్గా ఉన్నారేంటి? మీ డైట్ సీక్రెట్ ఏంటి? ఇదిగో వీడు చేసే వంటలు తిని ఇలా తయారయ్యాను. నాకు తెలుసు మీరు అనుకుంటారు కదా, ఆంటీ మంచిగా కూర్చుంటుంది, అంకుల్ వండి పెడతాడు, హాయిగా తింటుంది అనుకుంటారు. కానీ వాడు చేసిన వంటలు తింటే మీకు తెలుస్తుంది. పదా చూడండి, అప్పుడు ఒకటే తక్కువ. పైగా ఇవాళ నాకు ఇష్టమైన మటన్ బిర్యానీ చేస్తానన్నాడు. అయ్యో గట్లెందుకంటారా ఆంటీ, అంకుల్ చేసుడే గ్రేటు. సరిత, నువ్వు ఒకసారి తింటే తెలుస్తుంది, నీకు మటన్ బిర్యానీ పైన విరక్తి పుడుతుంది. అంకుల్ మీరు ఉప్పు కారం కరెక్ట్ వేస్తారా వెయ్యరా? కౌసు వాసన వస్తుంది లేకపోతే. నన్నైతే ఎవరో అన్నట్టు గుర్తు ఆంటీ, ఉప్పు కారం కరెక్ట్ లేకపోతే కౌసు వాసన వస్తుందట. తీసుకోండి, నా మీద రివెంజ్ తీసుకోండి. నా కర్మ గిట్లా కాలిపోయింది, ఏం చేస్తా? బేబీ ఏంటి బేబీ ఏంటో చెప్తావా? నాలుగు తగిలించిన. మీ ఫ్రెండ్స్ ముందట నన్ను ఇన్సల్ట్ చేయనని చెప్పావుగా, మాటిచ్చావు. నీ మొహానికి మాట ఇవ్వడం ఒకటా? నా పరువు ఎందుకు తీస్తున్నావు బేబీ వాళ్ళ ముందట? నీ మొహానికి నీకు పరువు ఉంది, దాన్ని నేను తీస్తున్నానా? అయ్యో సారీ అంకుల్, మేము వట్టిగానే నవ్వినాం. యోగి రాని జోకేస్తే నవ్వినాం. అవును అంకుల్, నేనే జోకేసిన, సరిత నవ్వింది. రాణి జోకేసింది, సరిత నవ్వింది, నేను చూసిన. కరెక్ట్ అమ్మా మీరు చెప్పింది. చాలే, అమ్మాయిలు కనిపిస్తే చాలు సొల్లు ఆగుడు ఆగుతావు. ఏడ్చింది చాలు గాని ఫస్ట్ బిర్యానీ వడ్డించు, చల్లారిపోతుంది. మూస్తావా నోరు, లేకపోతే వాళ్ళ ముందే మూతి పడగొట్టునా. చలో బిర్యానీ వడ్డించి 2 థమ్స్అప్ బాటిల్స్ తీసుకుందా. ఓకే బేబీ. సారీరా, మీకు ఈరోజు వీడు చేసిన బిర్యానీ తినిపించాల్సి వస్తుంది. ఏం పర్లేదు ఆంటీ, మీరు ముందే వస్తారని తెలిస్తే ఆర్డర్ పెట్టేదాన్ని. మీకు ఎక్కడో రాసి పెట్టుంది కర్మ, వీడు చేసిన బిర్యానీ తినాలని. ఏం ఫీల్ ఉండేనే గడా, మొత్తానికి మా మామయ్య చేసిన బిర్యానీ తిన్నావు. అవునే, జన్మ ధన్యమైంది కావచ్చు నీది కూడా. మా అత్త ఎప్పుడు తింటుందో ఏమో పాపం మా మామయ్య చేసిన బిర్యానీ. మీ అత్తను కూడా తీసుకొస్తే అయిపోతుండేనే, మీ మామని ముక్కలు కోసి మటన్ బిర్యానీ వండుతుండే. చూసినవానే ఎట్లున్నాడో ఇక్కడ పిల్లి లెక్క. కానీ పాపం అనిపిస్తుందేమో మామని చూస్తే. అనిపిస్తుంది నీకు అనిపిస్తుంది. ఇప్పుడు పోయిన కాడ నువ్వు లేచిపోయి వండుతావేమో అనుకున్నా, మా అమ్మకి కట్టమవుతుందని. ఎందుకు లేవే? అమ్మో గాంటికి నేను కోడళ్ళని తెలిస్తే ఏమనుకుంటుందోనే. నీకు పిసలేసింది మరి, ఊకే ఎందుకు పోతానే వాళ్ళ ఇంటికి, ఇంకా నన్ను కూడా పట్టుకపోతుంది. పాపమే ఆంటీ ఒక్కతే ఉంటుందట, బోరు కొడుతుందని చెప్పింది నాకు. అగో చూస్తానవానే అలా ఈకలు పక్కపక్కలు. అగో గదాన్ తమ్ముడును గిదాన్ మారిది ఇద్దరు ఎకశేఖలు పడతాండ్రు గిడ మొన్న రోడ్ల మీద. వాళ్ళు ఎకశేఖలు పడితే నీకేమైతుంది? ఏమో నిన్ను చూసే ఎకశేఖలు పడ్డట్టు చేస్తాను. అవునే నువ్వు చెప్పింది, నాకు అసలు దీని మీద ఓనేవో లేదు. వాళ్ళు నా కోసమే గిడ తిరిగిండ్రు ఏంది, నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అమ్మకం ఒకసారి అద్దంలో చూసుకోపా. ఏ నీకు తెలియదు, ఇగో నేను ఈ నైట్ వేసుకుంటే ఎట్లా కనబడతానో తెలుసా? ఇంకా పాతకాలంలో ఇలియానా అని ఒక హీరోయిన్ ఉంటుండే, ఇంకా హీరోయిన్ గిట్లనే ఉంటుండే నా లెక్క బక్కగా, గిట్ల నడుము గిట్ల ఉంటుంది నా లెక్కనే. బావను ఒక పెద్ద అద్దం చేయించమంట, పైనుంచి కింద దాకా ఎట్లున్నావో ఒకసారి చూసుకో. నీకేం తెలిసే, చూడు నా నడుము ఎట్లున్నదో, నువ్వు ఎట్లా పాడాను, పైనుంచి కింది దాకా ఒకటే తీరు. మరిగా గందికేనా బావా నిన్ను ఇడిచిపెట్టి నా దగ్గరకు వచ్చిండు. ఇక్కడ చూడగ ముందట పైనుంచి కింది దాకా ఒకటే తీరు. ఏమన్నా షేపులు ఉన్నాయే నీకు? నాకు చూడు ఎట్లెట్లా షేపులు కనబడుతున్నాయో. ఏం లాభం తీయి, షేపులు బాపులు అన్నీ పెట్టుకొని ఏం చేస్తాను? నీది నువ్వే చూసుకుంటున్నావు, నిన్నెవాడు చూడొస్తాడు. అదే మరి నేను చెప్పేది, గా పోరగాన్లు నన్ను చూడ్డానికే గిడ తిరిగిండ్రు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సార్లు చెప్పిన కాడికి మస్తు అయింది కానీ
గిన్నె తెచ్చుకపో కూర ఎత్తా. ఏదన్నా చెప్తే నేనది బొడ్డి. రేపు ఎవడన్నా వచ్చి నన్నేమన్నా చేస్తే ఏందే పరిస్థితి? నిన్నెవడేం చేయడు కానీ పోయి గిన్నె పట్టుకొచ్చుకపో కూర ఎత్తా. నీ బొడ్డికి నా వారెత్తే చెప్తినది. ఓ అవ్వలు ఏం చెప్తాండ్రు? దీనికి ఏడ పనిలేదే ముసల్దానికి. మనం ఏడ కనబడితే ఆడ సాగు చంపుతుంది. వీళ్ళు ఏమైనా ఇటు మొకే బాగా వస్తాండ్రేంది? ఏమో మరి ఎవరిని కలవడానికి పోతాండ్రో ఏమో. దాన్ని గిట్ట కలుతాండ్రే ఎందుక బేబీని? అవునుల్లో ఏంది పెద్దమ్మా తిన్నారా? తినలే గిది గింతంత కూర ఎత్తదని గిట వచ్చినా కానీ ఏటేటు తిరుగుతాండ్రు? ఏటో దారి మళ్ళీ వచ్చిండ్రు. ఏం లేదు పెద్దమ్మా, గిడ పని ఉంటే పోయినాం. ఆడి పొరగాన్లకు గిటేం పని? మీకేం పనులు పాడేనాయే? రైకలు కుట్టించుకోవడానికి పోయినాం. చెప్తాన్నావు తీగా నువ్వు. ఈడ రైకలు కుట్టేటోళ్ళు ఎవరున్నారే? నాకు ఈ ఊరంతా తెలుసు. నాకు ఎరకలేదనుకుంటున్నావా? మీరు ఏడుకోయినరు? అది తెలిసినా కూడా ఎందుకు అడుగుతానవే ముసల్దానా? మీరు కరెక్ట్ చెప్తారా చెప్పరా అని టెస్ట్ చేస్తాన్నా. చేసినవుతి టెస్ట్ చేస్తే ఇప్పుడు నీకేమొచ్చిందే? ఏ గది గట్లే వరుతుంది, మీరు పోండ్రి. అగో మీ చెల్లెనయ్యం నీకన్నా. అది నా చెల్లేందే, నా సవితి. దొంగముండ కూర రోజు నన్ను అడక తినుకుంటా ఇంకా నన్ను చెల్లె కాదు సవిత అంటావా? నిన్ను కాదే చెల్లె, నిన్నంటలేను. దీని అత్తకు సవితి ఉన్నది కదా, గదాని గురించి చెప్తాన్నా, బేబీ గురించి. మరి రాయబారం పెడతాండ్రే ఏంది ఆడికి ఈడికి? ఏం రాయబారమో ఏందో నీకు అర్థం కావాలని భాష. అవునే రాణి, రాణిని అడుగుతాన్నా. మీ చిన్నత్తని ఇట్టా తీసుకుపోవడానికి వచ్చినావా మీ ఇంటికి? ముసలి బొడ్డికి తెలుసావే? తెలుసు కావచ్చే, అది చిన్నదావే. ఆవలిస్తే పేగు లెక్క పెట్టే రకం. ఏమంటాన్నావు? చిన్న అత్తేంది పెద్ద అత్తేంది? నువ్వే చిన్న అత్తవు కదా రాని వాళ్ళ అత్తకు. అయ్యో నువ్వు కవర్ మస్తు చేస్తావే. రానికి మాట్లాడు శాత కాదని నువ్వే చేసుకొస్తానవా? మీరు ఎటు వేయండ్రో నాకు మా ఎరికే కానీ ఏందట్నే రాని ఇట్రా. ఇంకా బేబీని గిట్ట మీ అత్తగారింటికి తీసుకుపోతాండి ఏంది? ఏం ముచ్చట నడుతుంది గడ? అవ్వ బిడ్డో, వీళ్ళ అత్తకు ఇంకా ముచ్చట తెలియదు. తెలిస్తే నీవు చెప్పినావనుకో నీ గుండు మీదకి ఒక తనుడు అంతది. అవ్వో నాకేం పట్టలేదు అవ్వ, నేనెందుకు చెప్తా దానికి? నాకు ఎప్పటి సందో తెలుసు, ఇప్పటిదాకా మీకే చెప్పలే. మరి బాగానే ఆగిందే నీకు ముచ్చట. ఊరంతా పెడతావు కదనే మరి సాటింపు పెట్టలేవు ఈ ముచ్చట. అందరు ముచ్చట్లు మా చెప్తా కానీ గీ అనసూయ ముచ్చట చెప్తే నాకు భయమే అయి పాడవుతుంది. అది ఆయనతో నన్ను ఏం తెస్తుందో అని భయం. ఈ ఊర్లో ఒక్కరికన్నా భయం ఉన్నా తీయ నీకు. మీరు పోండి బిడ్డ, గట్లే వరుతుంది, దీనికి ఎడ పని లేదు. అనే నీ సిలిక ముక్కు సెల్లేదే? పిట్ట లెక్క పిచుకు అంటది చూడు, బావచ్చిండి అంటది. ఏదది? గది నీకోసమని గీడుంటుందా? దాన్ని ముంబైలో ఉంటుంది నా చెల్లి. ఓ అది ముంబై పచ్చా? దాన్ని మనం పోదాం పాయే. ఉండ్రి నేనడవే గమ్మసల్లి గట్లే వరుతుంది. బాయ్ పెద్దమ్మా. బాయ్. కూరగాన్లకు ముచ్చట ఎప్పుడు సాత కాదు కానీ అటు ఇటు అడేస్తాండ్రు ముచ్చట. చక్కగా చెప్తానే లేరంటే మరి గాళ్ళకేం తెలిసే? చిన్న కూరగాయలను ఏమడిగి తెలుసుకుంటావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే గానసూయను పోయి అడుగు. నేను చస్తే నా ఇల్లు తీసుకుందామని చూస్తాన్నావు, నేను అనసూయని అడగమంటున్నావు. అది నన్ను చంపుతుంది అని తెలిసి కూడా మరి ఈ కూరగాయలను పట్టుకొని ఏందో అడగబడితివి. ఇంతకేం కూర వండినవే? పప్పుసారు. నువ్వేమో గుడ్లు ఉడకబెట్టుకొని తింటావు, ఆడేమో కీమాలు పూమాలు మటన్లు చికెన్లు తింటాడు. నాకేమో ఈ పప్పుసారు వారవస్తాండా అబ్బాయి. ఇగో నేనేం తింటే నీకు అది పెడతానా? ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో ఆయనతో గది కూడా పెట్టా. పెట్టు కానీ అట్టిగన్నా ఒడదొడదా. ఎటు పోయేస్తంటే పొరగాన్లు వీళ్ళకు మంచిగానే ఉన్నది. ఎవరు అనేటోళ్ళు లేకపాయే ఏం లేకపాయే, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాండ్రు ఊరంతా. ఇక దానికైతే అత్త మామలు ఇంట్లోనే ఉండరు, ఇక దీనికైతే ఉన్నా లేనట్టే ఫీల్ అవుతుంది. ఏం అనసూయతో బాగానే రెడీ అయినావు, కొత్త చీర కడితివి, నగలు కూడా ఎత్తివా? ఎందుకేయద్దే, నేను రీచ్ బాగా. ఇవాళ పసుబొట్లకి ఎవరన్నా పిలుస్తారు శుక్రవారం అని ఇట్లా రెడీ అయినా. గందుకు రెడీ అయినావా? మరి వాళ్ళ కౌసు నీసి ఏం తినద్దు మరి కోడిగుడ్లు కానుంచి.
ఏ ఒక రోజు తినకపోతే ఏం పాడవుతుంది. మా కోడలు గా పన్నీరో బిన్నీరో మీల్ మేకర్లో గవి ఒకటి ఎత్తది. అవి కూడా కొంచెం కౌసు లెక్కనే కొడతాయి. మొత్తానికి నీకు కౌసు రుచి అయితే రావాలి. నువ్వు తిననట్టే ఎత్తనమేమి, నువ్వు తినవా కమ్మ కుమ్మగా? నీ అంత తింటే నేను గిట్ల ఎందుకుంటుంది? మా మామ ఉంటే మంచిగా ఉంటుండేనే, దీని రోగం తిప్పేటోడు. ఎప్పుడు ఇంకోళ్ళ కోసం చూసుకుంటా కూసో, నిన్ను నువ్వు ఎప్పుడు కాపాడుకుంటావే. అవునత్తమ్మ, స్వప్న ఏటో ట్రిప్పు పోతుందట కదా, హనీమూన్ ట్రిప్పుకు అని. నిన్న మంచి సినిమాకు వచ్చినావు కదా రాత్రికి. అవునత్తమ్మ, రాజు పోదాం పోదాం అంటే పోయినయ్యా. నాకు చెప్పులు లేదు చేసులు లేదు అవే. అయ్యో అత్తమ్మ, చెప్పుదామని వచ్చేసరికి ఆడ మీరు మంచిగా వండుకొని గుర్రు అని గుర్రు కొడతాండ్రు. నువ్వు కావాలనే అత్తవే నేను అన్నాక. మరి సినిమాకి అప్పుడే స్టార్ట్ అవుతుంది. మరి మంచిగా సినిమాకు షికార్లకు తిరుగుకుంటా ఎంజాయ్ చేస్తాంది మొగుంతోటి. గట్లంటావు? దాని మొగుడు ఎవడు? నీ కొడుకు కాదా? ఇదేమో ఎంజాయ్ల మీద ఎంజాయ్లు చేస్తాంది, నా బిడ్డనేమో గడ ఎండిపోతుంది. ఎండిపోతుందా? ఎందుకు? ఎండలు బాగా కొడతానే ఏందడా? గట్ల కాదే, ఇదేమో మొగుంతో ఎంజాయ్ చేస్తుంది. ఆడ నా బిడ్డనేమో ఒక్కతే ఉన్నది. పోయేసరికి ఆ సురేష్ బెంగళూరు నుంచి రానే లేదట. అయ్యో, మరి ఇంకో 4 రోజులు ఉంచుకోకపోయినావు, ఇప్పుడు ఎందుకు పంపుతీవి? ఏ వాళ్ళ అత్త పాడగాను, దాని అత్త ముఖం అంగడి పోను. రారా పోయేదాకా ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. సరిగ్గా పిల్లగాడు వచ్చినాక పంపమనొచ్చు కదా, రాకముందే పంపమంటది. అత్తకు ఆడబిడ్డకు సేవలు చేయొద్దిగా. ఆడబిడ్డ ఎవరు అత్తమ్మా? వాళ్ళ ఆడబిడ్డ వచ్చిందట అమెరికా నుంచి. అది కాదు, వీళ్ళ ఇంట్లో ఒక బిచ్చపోరి మోపైంది కదా, తల్లిదండ్రి లేదు అనాథ పోరి. అయ్యో గట్లా అనకుండ్రి, కళ్ళు పోతాయి. నేనేమన్నానే? తల్లిదండ్రి లేరని చెప్తాన్నా. నిజమే కదా నేను చెప్పేది. ఏమో కళ్ళు పోతాయి అనబడుతుంది. ఆ పోరి కట్రా సేవ అన్నట నా బిడ్డ. బాగానే చేస్తుంది తిని బిడ్డ సేవ. నేను చూస్తలేమా? దానికి నువ్వు ఫీల్ అవుతానా? ఏం బాధపడకుండా అత్తమ్మా, ఆడి ఇంటి నిండా పనోళ్ళే ఉంటారు. ఇక స్వప్నకి ఏం పని ఉంటుంది చెప్పుండే ఎక్కువ. నువ్వు మీద గిడ టింగు టింగు అని తిరుగుతావు, నీకేం పని పాడైంది. కానీ దానికట ఇవాళ శుక్రవారం పూట ఎన్ని పనులు చెప్పింది తెలుసా వాళ్ళ అత్త? వ్రతం చేయమన్నది ఏంది? ఉపవాసం ఉండమన్నదా? వాళ్ళు వచ్చి వ్రతం చేయమన్నది. సచ్చింది గొర్రె. ఏం లేదమ్మా, వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుడు అని అడుగుతున్నా. ఆ బిడ్డను మొత్తం ఉపవాసం ఉండమన్నదట. అయినా వాళ్ళు ఇవాళ ఏటో ట్రిప్పు పోతున్నారని చెప్పిండు రాజు. గదే ఇక వాళ్ళ అత్త దీని కట్టాలు చూడలేక పంపుతాంది. సురేష్ ఎప్పుడు ఆఫీసులోనే ఉంటాడు. ఇక పాపం బిడ్డ కోసం గట్ల పంపుతాంది. మరి వరలక్ష్మి వ్రతం ఏందో చెప్తావు కదా అత్త. అంటే నా బిడ్డ గట్ట పోకపోతే ఇవన్నీ ఏమన్నదట. వారిని చేయమన్నందుకే నువ్వు చేసినట్టు ఫీల్ అవుతానావా? ఇక చేతి ఇంకెట్లా ఫీల్ అవుతావో. కొన్ని పనులు చెప్పిందా నా బిడ్డకు? నైవేద్యాలు చేసుడట, అడిగట్టుకో అన్నట, వ్రతాలు చెయ్యన్నట. ఓ చెప్తానే ఉన్నదట. 30 మందికి నా బిడ్డ కాళ్ళకు పసుపులు రాకన్నట. అదృష్టవంతురాలే నీ బిడ్డ. కొంతమందికి అట్లా చేసే అదృష్టం వస్తుంది. అవునత్తమ్మా, వచ్చిన వాళ్ళందరూ అమ్మవారి స్వరూపాలే. అమ్మవారి స్వరూపాలు గా పింజారి మోకాలు అమ్మవారి స్వరూపాలేందే. అమ్మ గట్లా అందరి మోకాలల్లా రాదు, పింజారి మోకాలల్లా. నిన్ను చూస్తేనైతే లక్ష్మీకలు ఉట్టిపడుతుంది. నీకు వస్తుంది కావచ్చు. అయ్యా నాకంటే వస్తుంది అనుకో, గొంతమా ఉంటుంది. అబ్బా, నీకు దాన్ని చూస్తే లక్ష్మీకలు ఉట్టిపడ్డట్టు అనిపిస్తాను. అది ఏపిస్తుందనా అప్పుడప్పుడు గట్లా వంగియాలి, పొంగితే పొంగుతారు. నీకైతే ఏది తెలియదు. హానే రాని చూసినావా నేను దోస్త్ ఏమంటాందో? నన్ను చూస్తే లక్ష్మీకలు ఉట్టి పడుతుందట. గట్లా ఉండాలి లక్ష్మీకలు అంటే. అప్పుడప్పుడు రాయే సరిత. ఈ మధ్య బాగా రోజుల సంధి అత్తని లేవేందే? అత్తతి అత్త, నేను ఓడడానికన్నా అత్త అప్పుడప్పుడు. కానీ నేను పోతున్నానే. అంటే కొంచెం పాయసం తినిపో. మా ఇంట్లోనే మస్తు చేసిన పాయసం నేను తిన్నా ఆల్రెడీ. మస్తు చేస్తే ఏకింతంత పట్టుకరావచ్చు కానీ. అయ్యో మీ ఇంట్లో కూడా వేసిండని పట్టుకరాలే. ఇదొక టేస్టు గదొక టేస్టు, అన్ని టేస్టులు రుచి చూడాలి.
తేపో వేగింతంత గిన్నెలో పెట్టుకరా. ఏ ఎందుకత్తమ్మా మన ఇంట్లోనే పెద్ద గంజడి చేపించిండ్రు అదే తొడవని ఫస్ట్. పిస పిత్తిరానా ఓడవని అంటాంది. ఒకసారి పోయి చూసిరాపో, గంజి మొత్తం కాలైంది, అడుగంటింది. నువ్వు పోయి వచ్చేసరికి అయిపోగొట్టిన. ఊర్జిన్ బతుకు పెద్ద గంజడి చేసిన పాయసం మొత్తం అయిపోగొట్టిందట. అంటే మొత్తం మీరు ఒక్కలే తినరా అత్తమ్మ? ఒక్కదాన్ని తినుడు సుతారమా అవే. ఇలా టిఫిన్ చేయకపోతివి, ఇంకా వంట స్టార్ట్ చేయకపోతివి, ఈ ఆకలి అయ్యి పాయసం తాగిన. అది తాగేటట్టు కూడా ఎక్కడ ఉందత్తమ్మా? పాలు చిక్కగా అయింది పాయసం. ఇక లేట్ అవుతుందని అలా కొన్నాను, ఉడుకుడుకు పాలు పోసుకున్న పల్సగైంది తాగిన. చూసినావానే ఏదైనా కుడిది తాగినట్టు తాగుతుంది. ఎంత మంచిగా చేసిన పాయసం, నెయ్యి వేసి మంచిగా చేసిన. అది తింటేమో గ్యాసులు వస్తానయ్యింది అప్పటి నుంచి. ఎవరన్నా పసుపు బొట్టుకు రమ్మంటే ఇక్కడ గ్యాస్ వదిలితే ఈ కారం అనిపిస్తుంది నాకు. మరి గంజడి పాయసం తాగితే ఏమవుతుంది అత్తమ్మా? ఏమేసి పాడైనవే అందులో పాయసంలా? అవు ఏంది అత్తాను పాయసం ఎట్లా అవుతారో కూడా తెలియదు నీకు? ఏమో ఇది ఎట్లా చేసి పాడిందో ఏమో. ఏం చేసిన అత్తమ్మా, ఇన్ని బియ్యం ఇంత పెసరపప్పు రెండు మంతా ఉడకబెట్టి తర్వాత బెల్లం పాలు నెయ్యి అన్నీ లేచిన. నెయ్యి కొంచెం తక్కువ వేసి పాడేనావు, అంత రుచి లేదు పచ్చి లేదు. నువ్వైతే పోవే సరదా. ఇక అట్లే అంటది నువ్వు పోవే. ఏ తెత్త తీపోని. మా ఇంట్లో కూడా పెద్ద గంజడైంది, ఇంతంతా వేసిండే పెద్ద గంజడైంది మొత్తం అయ్యేసరికి. శరతన్న చూసిండంటే కథ మీద చదువుతాడు, గంజులు చేస్తుంది పారెత్తుందని. శరతన్న బంటి వీళ్ళు తినరావే? ఏ పాట తింటారే గింతంత రుచి చూస్తారు. మమ్మీ 3 days హాలిడేస్ వచ్చాయి ఇప్పుడు కంటిన్యూస్గా. 3 days ఏంటి? ఫ్రైడే 15th August, సాటర్డే కృష్ణాష్టమి, సండే హాలిడే. మంచి పని అయిందిలే. వర్షాలు పడుతున్నాయని హాలిడేస్ ఇవ్వడం తప్పింది. పడుకున్నావేంటి మిన్ను? నైట్ సరిగా నిద్రపోలేదా? లేదు మమ్మీ, ఏవో ఆలోచించుకుంటూ కూర్చున్నాను. నిద్ర పట్టకపోతే నన్ను లేపొచ్చుగా మిన్ను. నువ్వు మంచిగా పడుకున్నావు మమ్మీ, అయినా నీ పైన చేతు కాలు వేసుకుంటా నేను డిస్టర్బ్ చేసుకుంటూనే ఉన్నా. మమ్మీ నిన్న ఎంత ఎంజాయ్ చేసినా తెలుసా మమ్మీ? అవునా? అసలు ఏం సెలబ్రేషన్స్ చేసుకోలేవు, ఎంజాయ్ చేసావా? అవును మమ్మీ, బంటి వచ్చాడు కదా. బంటి బాగానే ఫ్రెండ్ అయ్యాడా నీకు? ఫ్రెండ్ కన్నా ఎక్కువ మమ్మీ. చాలా మంచి అబ్బాయి. 3 days ఉన్నాయి ఇప్పుడు. బంటి వచ్చి నాకు ఏదైనా డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది. అలా ఊరికే రమ్మంటే ఏం బాగుంటుంది చెప్పు మిన్ను. ఎవరినైనా ట్యూషన్ పెట్టించనా? ట్యూషనా? వద్దు మమ్మీ. ఇంటికి వస్తాడు మిన్ను, నీకేమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకు ఎవరు చెప్పినా అర్థం కాదు మమ్మీ, బంటి చెప్తేనే అర్థమవుతుంది. సరేలే, ఎప్పుడైనా రమ్మందాం. మమ్మీ మనమే వెళ్ళొచ్చుగా ఒకరోజు. ఏంటి మిన్ను అలా మాట్లాడతావు చిన్నపిల్లల? ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తాం చెప్పు? ఎవరిల్లేంటి మమ్మీ, సరితక్కిళ్ళే కదా. మనం అనుకుంటాం సరితక్కిళ్ళే అని, కానీ వాళ్ళు అనుకోవద్దు. సరితక్క మస్తు మంచిది మమ్మీ, నేనంటే మస్తు ఇష్టం. నా మిన్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు? ఆ రాకేష్ ఏంటి మమ్మీ, నాకు అస్సలు నచ్చలేడు. ఏంటి మిన్ను, ఇప్పుడు నీకు నచ్చితే పెళ్లి చేసేస్తాను అనుకున్నావా? కాదు మమ్మీ, ఊకే నన్ను బావ అని పిలవమంటున్నాడు. నీకు బావే కదా మిన్ను, బావ వరుస అవుతాడు, దాంట్లో తప్పేముంది? అంత మీదికి వస్తాడు మమ్మీ. నువ్వు మరదలివి కదా మిన్ను, కాస్త చాను చూపెడుతున్నాడేమో. అయినా నాకు నచ్చలేదు. హాయ్ అత్త. హాయ్రా. ఏంట్రా నిన్న చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు? బావని దించేసి వెళ్ళిపోయావా? నా ప్రిన్సెస్ ఇక్కడ పడుకుందా? అడిగిన దానికి సమాధానం చెప్పవేంట్రా? నా ప్రిన్సెస్కి నిన్న హెడేక్ ఉంది, పైకి వెళ్తానా అంది, అందుకే వెళ్ళిపోయాను అప్సెట్ అయ్యి. ఇప్పుడు తగ్గుంటుందిగా, అందుకే వచ్చాను. మిన్ను కూర్చో. ఏంట్రా అది భయపడుతుంది మిన్ను? మళ్ళీ వచ్చాడేంటి వేస్ట్ ఫెలో? చెల్లొచ్చింది. హాయ్ అత్త. హాయ్ రా రష్మిక, బాగున్నావా? ఇప్పుడు వచ్చావా అత్తని చూడ్డానికి? అదెక్కడొస్తానన్నది అత్త, నేనే తీసుకొచ్చిన దాన్ని నా ప్రిన్సెస్ని చూపెడదామని. చూడు ఎలా ఉంది మా పేరు. చాలా బాగున్నారు ఇద్దరు. అరే నువ్వు అటెళ్ళరా. రష్మిక వచ్చి ఇక్కడ కూర్చో. హాయ్ మీనాక్షి. హాయ్ రష్మిక. చూసినావా అత్త, హాయ్ బావా అని అసలు మాట్లాడించు కూడా మాట్లాడిస్తలేదు.
హాయ్ బావా. మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ అండి.